హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. నేను ప్రీవియస్ వీడియోలో ఇంట్లో వారితో రోజూ మాట్లాడే చిన్న చిన్న పదాలు అనే వీడియో చేశాను. ఆ వీడియోని అందరూ చూసి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. కాబట్టి మీకు నచ్చుతుంది అనుకుని ఇంకొక వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి. మరియు మధ్య మధ్యలో నేను చెప్పే వర్బ్ ఫామ్స్ని ఎవరు మిస్ కాకుండా ఉండాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సరిగ్గా తినండి. సరిగ్గా తినండి అని ఎప్పుడు చెప్తాము? ఎక్కువగా పిల్లలు తినేటప్పుడు కింద పడేసుకుంటారు, పైన పడేసుకుంటారు, చిందరవందరగా పడేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి సందర్భాలలో సరిగ్గా తినండి అని చెప్తాము. సరిగ్గా అంటే ప్రాపర్గా, తినండి అంటే ఈట్, తిను. కాబట్టి ఇంగ్లీష్లో ఈట్ ప్రాపర్లీ, ఈట్ ప్రాపర్లీ, సరిగ్గా తినండి. మరియు కొంతమంది రిక్వెస్ట్ ప్రకారము వాక్యాలని ఇంకా కొంచెం స్లోగా చెప్తున్నాను. కొంతమందికి ఫాస్ట్ అవుతుంది, మేము మిమ్మల్ని ఫాలో అవ్వలేకపోతున్నాము అని చెప్పారు. కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నాను. పని పూర్తి చేయి. ఎవరైనా ఏదైనా పనిని చేసేటప్పుడు దాన్ని కంప్లీట్‌గా చెయ్యి లేదా పూర్తిగా చేయి, దాన్ని ఫినిష్ చేసి వెళ్ళు అని చెప్తూ ఉంటారు కదా! అలాంటి సందర్భాలలో పని పూర్తి చేయి. పని అంటే వర్క్, పూర్తి అంటే ఫినిష్, చేయి డూ ఫినిష్ ద వర్క్ లేదా ఫినిష్ ద వర్క్ అని కూడా చెప్పొచ్చు. పని పూర్తి చేయి, ఫినిష్ ద వర్క్. పక్కకు జరగండి. పక్కకు జరగండి. పక్కకు అసైడ్, జరగండి, మూవ్. మనం ఎటైనా వెళ్ళేటప్పుడు మన దారికి ఎవరైనా అడ్డు వస్తే పక్కకు జరగండి, మూవ్ అసైడ్ అని సింపుల్గా చెప్పొచ్చు. పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే పాఠశాలకు వెళ్ళేటప్పుడు పిల్లలతోటి పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు, పాఠశాలకు వెళ్ళడానికి రెడీ అవ్వు అని చెప్తూ ఉంటాం కదా! అలాంటి సందర్భాలలో గెట్ రెడీ ఎక్కడికి? టు గో టు స్కూల్. గెట్ రెడీ టు గో టు స్కూల్. వెళ్ళడానికి అంటే వెళ్ళు అంటే గో, వెళ్ళడానికి టు గో టు ఎక్కడికి? పాఠశాలకు, స్కూల్. ఆఫీస్కి అయితే గెట్ రెడీ టు గో టు ఆఫీస్. ఆఫీస్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. గెట్ రెడీ టు గో టు ఎయిర్పోర్ట్. విమానాశ్రయానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. స్నానం చేయండి. స్నానం అంటే బాత్, చేయండి. టేక్ ఏ బాత్, టేక్ ఏ బాత్. ఇంగ్లీష్లో టేక్ ఏ బాత్ అంటే స్నానాన్ని తీసుకో అని అర్థం కాకుండా స్నానం చేయు అని వస్తుంది. టేక్ ఏ బాత్. తినేటప్పుడు మాట్లాడకండి. తినేటప్పుడు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఈజీగా ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు. కొత్తగా చూసే వాళ్ళకే అర్థం కాదు ఇక నేను ఏం చెప్పబోతున్నా అని. ఎందుకు అంటే ఇక్కడ తినేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, పోయేటప్పుడు ఇలా టప్పుడు అని వచ్చినప్పుడు మనం వెన్ యూజ్ చేస్తాము అని ప్రీవియస్ అన్ని వీడియోలలో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. డోంట్ టాక్ వెన్ ఈటింగ్. డోంట్ టాక్ వెన్ ఈటింగ్. ఈటింగ్ అంటే తినడము. వెన్ టప్పుడు, తినేటప్పుడు. వెన్ అంటే ఎప్పుడు. కాబట్టి వెన్ ఈటింగ్ అంటే తినేటప్పుడు. మాట్లాడటం టాక్. మాట్లాడకండి అంటే మాట్లాడవద్దు. ఎప్పుడు? తినేటప్పుడు. మాట్లాడవద్దు అంటే డోంట్. వద్దు అంటే డోంట్. టాక్ అంటే మాట్లాడు. వెన్ అంటే ఎప్పుడు. తినేటప్పుడు. కాబట్టి డోంట్ టాక్ వెన్ ఈటింగ్. తినేటప్పుడు మాట్లాడకండి. డోంట్ టాక్ వెన్ గోయింగ్. వెళ్ళేటప్పుడు మాట్లాడకండి. డోంట్ టాక్ వెన్ రన్నింగ్. పరిగెత్తుతున్నప్పుడు మాట్లాడకండి. పరిగెత్తేటప్పుడు మాట్లాడకండి అని మనం ఈ విధంగా సెంటెన్స్ మార్చి రాసుకోవచ్చు. నేను ఒక వాక్యం చెప్తే మీరు 2 లేదా 3 అంతకంటే ఎక్కువ వాక్యాలు రాసి ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ మాట్లాడడానికి ఈజీ అవుతుంది. పుస్తకాలను షెల్ఫ్లో అమర్చండి. అరేంజ్ ది బుక్స్ ఆన్ ది షెల్ఫ్. అరేంజ్ ది బుక్స్ ఆన్ ది షెల్ఫ్. పుస్తకాలను, బుక్స్ షెల్ఫ్లో అమర్చండి. ఆన్ ద షెల్ఫ్.
ఇక్కడ షెల్ఫ్‌లో అంటే ఇన్ ద షెల్ఫ్ అనకూడదు. ఎందుకంటే మనం షెల్ఫ్ అంటే ఒకదానిపైన ఒకటి ఉంటుంది. ఒక దానిలో పెడుతున్నాము. ఒక బుక్ పైన ఒక బుక్ తీసుకొని ఒక దానిలో పెడుతున్నాం కాబట్టి ఆన్ ద షెల్ఫ్ అనే అనాలి. అమర్చడం అంటే అరేంజ్. వేటిని? ద బుక్స్ పుస్తకాలని. ఎక్కడ? ఆన్ ద షెల్ఫ్ షెల్ఫ్‌లో. ఏదైనా డబ్బా లోపల అనుకుంటే ఇన్ ద బాక్స్ అని చెప్పాలి. షెల్ఫ్ విషయానికొస్తే ఆన్ ద షెల్ఫ్ అని చెప్పాలి. లేదా టేబుల్ పైన అనుకోండి ఆన్ ద టేబుల్ అని చెప్పాలి. సో ఇదొక్కటి మీరు గుర్తుంచుకోవాలి. మేల్కొన్న తర్వాత. తర్వాత అంటే ఆఫ్టర్ తర్వాత. మేల్కొనడం ఎప్పుడు? మేల్కొనడం అంటే వేకప్ వేకింగ్ అప్. మీ మంచము యువర్ బెడ్. మేక్ యువర్ బెడ్ ఆఫ్టర్ వేకింగ్ అప్. మేక్ యువర్ బెడ్ ఆఫ్టర్ వేకింగ్ అప్. మేల్కొన్న తర్వాత మీ మంచం సర్దుకోండి. రోజు పొద్దున మేల్కొన్న తర్వాత బెడ్ని సెట్ చేయాలి, మంచిగా సర్దాలి. కాబట్టి మేల్కొన్న తర్వాత ఆఫ్టర్ వేకింగ్ అప్ మీ మంచం సర్దుకోండి. మేక్ యువర్ బెడ్. లంచ్ బాక్స్ సిద్ధం చేయి. లంచ్ బాక్స్. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు అమ్మతో ఇలా చెప్తూ ఉంటారు కదా, లంచ్ బాక్స్ సిద్ధం చేసావా, లంచ్ బాక్స్ సిద్ధం చేయి అని. దీనిని ఇంగ్లీష్లో ప్రిపేర్ ద లంచ్ బాక్స్. ప్రిపేర్ ద లంచ్ బాక్స్. ప్రిపేర్ అంటే సిద్ధం. డూ ప్రిపేర్ ద లంచ్ బాక్స్ లేదా ప్రిపేర్ ద లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ సిద్ధం చేయి. ఈజీగా డూ వాడకుండా ఇంగ్లీష్లో ప్రిపేర్ ద లంచ్ బాక్స్ అని సింపుల్గా చెప్పాలి. జాగ్రత్తగా నడవండి. జాగ్రత్తగా. జాగ్రత్తగా అంటే కేర్ఫుల్గా. నడవడం అంటే వాక్. వాక్ కేర్ఫుల్లీ. వాక్ కేర్ఫుల్లీ. చిన్నపిల్లలు తొందరగా నడిచి అడ్డం పడతారు, తొందరగా ఉరికి అడ్డం పడతారు, తొందరగా పరిగెత్తి అడ్డం పడతారు. కాబట్టి అలాంటి సందర్భాలలో జాగ్రత్తగా నడవండి. నడుస్తూ ఉంటే నడవండి అనాలి. పరిగెత్తుతున్నప్పుడు జాగ్రత్తగా పరిగెత్తు అని చెప్పాలి. ఇలాంటి సందర్భాలలో వాక్ కేర్ఫుల్లీ, రన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా పరిగెత్తు, రన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా నడవండి, వాక్ కేర్ఫుల్లీ. ఈ విధంగా చెప్పాలి. నేను నిన్ను చదువుకోమని చెప్పాను కదా. చదువుకోమని. ఎవరిని? నేను నిన్ను. ఐ టోల్డ్ యూ టు స్టడీ రైట్. నేను టోల్డ్ యూ చెప్పాను, నీకు చెప్పాను. ఎందుకోసం చెప్పాను? టు స్టడీ చదువుకోమని. ఇంగ్లీష్లో చెప్పాను కదా, లాస్ట్ కదా అని వచ్చినప్పుడు రైట్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. నేను నిన్ను చదువుకోమని చెప్పాను. ఐ టోల్డ్ యూ టు స్టడీ. చెప్పాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది, అంటే ఆల్రెడీ చెప్పేశాను కదా. ఇది భూతకాలము అంటే పాస్ట్ టెన్స్. చెప్పాను కాబట్టి టోల్డ్ వచ్చింది. త్వరగా తినండి. ఎటైనా తొందరగా వెళ్ళాలనే సందర్భంలో త్వరగా తినండి అని అంటూ ఉంటారు కదా, దీనినే త్వరగా అంటే క్విక్లీ. తినండి అంటే ఈట్. ఈట్ క్విక్లీ. త్వరగా తినండి. ఈట్ క్విక్లీ. త్వరగా తినండి. తలుపు మూయండి. తలుపు మూయండి. మూయడము క్లోజ్. దీనిని తలుపు అంటే డోర్. క్లోజ్ ది డోర్. తలుపు మూయండి. బయట నుండి లోపలికి రావద్దు అనుకునే సందర్భాలలో తలుపు మూయండి అంటూ ఉంటాం. కాబట్టి క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్. తలుపు మూయండి. నీళ్లు పోయకండి. నీళ్లు పోయకండి. డోంట్ పౌర్ వాటర్. పౌర్ అంటే పోయడం. ఏంటి? వాటర్, నీళ్లు. డోంట్ పౌర్ వాటర్ లేదా డోంట్ స్పిల్ వాటర్. స్పిల్ అంటే చిందించడం. నీళ్లు చిందించకండి అంటే డోంట్ స్పిల్ వాటర్. డోంట్ పౌర్ వాటర్ అంటే నీళ్లు పోయకండి. గదిని శుభ్రంగా ఉంచండి. గదిని శుభ్రంగా ఉంచండి. శుభ్రం అంటే క్లీన్. ఉంచు అంటే కీప్, ఉంచడం. గది రూమ్. కీప్ ద రూమ్ క్లీన్. గదిని శుభ్రంగా ఉంచండి. కీప్ ద రూమ్ క్లీన్. గాజుతో జాగ్రత్తగా ఉండండి. గాజు అంటే గ్లాస్. జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. బీ ఉండు. బీ కేర్ఫుల్ విత్ గ్లాస్. దేనితో? గాజుతో. బీ కేర్ఫుల్ విత్ గ్లాస్. గాజుతో జాగ్రత్తగా ఉండండి.
జంతువులతో జాగ్రత్తగా ఉండండి అంటే బీ కేర్ఫుల్ విత్ ఎనిమల్స్. బీ కేర్ఫుల్ విత్ ఎనిమల్స్. జంతువులు అంటే ఎనిమల్స్. గ్లాస్ ప్లేస్లో జంతువులు ఎనిమల్స్ రాస్తే జంతువులతో జాగ్రత్తగా ఉండండి అనే సెంటెన్స్ మార్చుకోవచ్చు. నిద్రపోతున్న పిల్లలను లేపవద్దు. నిద్రపోతున్న పిల్లలను మేల్కొల్పవద్దు అంటే లేపవద్దు. డోంట్ వేక్ స్లీపింగ్ చిల్డ్రన్. స్లీపింగ్ చిల్డ్రన్ అంటే నిద్రపోతున్న పిల్లలు. లేపడము వేక్, మేల్కొల్పడము వేక్. వద్దు అంటే డోంట్, డోంట్ అంటే వద్దు. కాబట్టి డోంట్ వేక్ స్లీపింగ్ చిల్డ్రన్. డోంట్ వేక్ స్లీపింగ్ చిల్డ్రన్. నిద్రపోతున్న పిల్లలను లేపవద్దు. ఫోన్లో ఎక్కువ సమయం గడపకండి. ఎవరైనా ఫోన్లో ఎక్కువ సమయం గడిపే సందర్భంలో కళ్ళు ఖరాబ్ అవుతాయి, తలనొప్పి వస్తుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అలాంటి సందర్భంలో ఫోన్లో ఎక్కువ సమయం గడపకండి అని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే డోంట్ స్పెండ్ టూ మచ్ టైం. టూ మచ్ టైం అంటే ఎక్కువ సమయము. ఎక్కడ? ఆన్ ది ఫోన్ అంటే ఫోన్లో ఎక్కువ సమయము గడపకండి. స్పెండ్ అంటే గడపడం అంటే ఖర్చు చేయడం కదా, ఇక్కడ టైంని ఖర్చు చేస్తున్నావు కాబట్టి స్పెండ్ అంటే గడపకండి. డోంట్ స్పెండ్ టూ మచ్ టైం ఆన్ ది ఫోన్. ఫోన్లో ఎక్కువ సమయం గడపకండి. దీనిని వేరేలాగా రాయాలి అంటే డోంట్ స్పెండ్ టూ మచ్ టైం ఎట్ ద పార్క్ అంటే పార్క్ వద్ద ఎక్కువ సమయం. పార్క్ వద్ద, ఎట్ ద పార్క్ అంటే పార్క్ వద్ద ఎక్కువ సమయం గడపకండి. నీళ్లు త్రాగండి లేదా నీళ్లు తాగండి. డ్రింక్ వాటర్. డ్రింక్ అంటే త్రాగుట, వాటర్ అంటే నీళ్లు. ఎవరికైనా మనం ఒక గ్లాస్లో కానీ ఒక బాటిల్లో కానీ వాటర్ ఇచ్చి నీళ్లు తాగండి అని చెప్తాం కదా, అలాంటి సందర్భాలలో డ్రింక్ వాటర్, నీళ్లు తాగండి అని చెప్పాలి. మీ వంతు కృషి చేయండి. మీ వంతు కృషి చేయండి. డూ యువర్ బెస్ట్. డూ యువర్ బెస్ట్. ఆలస్యం చేయకండి. ఎటైనా బయటికి వెళ్లే ముందు ఎక్కువసేపు రెడీ అవుతూ ఉంటారు కదా, అలాంటి సందర్భాలలో ఆలస్యం చేయకండి అని చెప్పాలి అంటే డోంట్ బీ లేట్. డోంట్ బీ లేట్. ఆలస్యం చేయకండి. లేట్ అంటే ఆలస్యం. తినేటప్పుడు నిశ్శబ్దంగా కూర్చోండి. ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. కొత్తగా చూస్తున్న వాళ్ళకి మాత్రమే అర్థం కాదు. నెక్స్ట్ నేను ఏం చెప్తాను, ఇక్కడ తినేటప్పుడు అని వచ్చింది అంటే టప్పుడు అని వచ్చింది అంటే వెన్ అని వస్తుంది అని చాలాసార్లు చెప్పాను. సిట్ క్వైట్లీ వెన్ ఈటింగ్. సిట్ క్వైట్లీ వెన్ ఈటింగ్. ఎప్పుడు? తినేటప్పుడు. ఈటింగ్ వచ్చింది కాబట్టి ఇది ఒక వర్బ్. ఈ వర్బ్ సంబంధించి వెన్ అనేది కలిపి రాస్తాము. వెళ్ళేటప్పుడు అంటే వెన్ గోయింగ్ అంటే వెళ్ళేటప్పుడు. వెన్ రన్నింగ్ అంటే పరిగెత్తేటప్పుడు. సో ఈ విధంగా మారుతూ ఉంటుంది. నిశ్శబ్దము క్వైట్, కూర్చోండి. సిట్ ఎప్పుడు? సిట్ క్వైట్లీ వెన్ ఈటింగ్. తినేటప్పుడు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ పని పూర్తి చేసుకోండి. మీ పని పూర్తి చేసుకోండి. ఫినిష్ యువర్ వర్క్. మనం అర్థాన్ని బట్టి ఇంగ్లీష్లో వాక్యాన్ని మార్చుకోవచ్చు. కంప్లీట్ యువర్ వర్క్. ఏదైనా పని చేసేటప్పుడు కంప్లీట్ యువర్ వర్క్ అంటారు, లేదా ఫినిష్ యువర్ వర్క్ అంటారు. మీ పని పూర్తి చేసుకోండి. అమ్మ మాట వినండి. అమ్మ మాట వినండి. అమ్మ మాట. లిజన్ టు మామ్. లిజన్ టు మీ అంటే లిజన్ టు మీ, నా మాట వినండి అంటాం. లిజన్ టు మామ్ అంటే అమ్మ మాట వినండి. లిజన్ టు టీచర్ అంటే టీచర్ మాట వినండి. లిజన్ టు డాడ్ అంటే నాన్న మాట వినండి అని ఈ విధంగా రాస్తూ ఉంటాము. సంతోషంగా ఆడుకోండి. సంతోషం అంటే హ్యాపీ. సంతోషంగా అంటే హ్యాపీలీ. ఆడుకోవడం ప్లే. ప్లే హ్యాపీలీ. ప్లే హ్యాపీలీ. సంతోషంగా ఆడుకోండి. ఇక్కడ ప్లే అనేది ఒక వర్బ్ ఫామ్ కాబట్టి ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా వినండి, మొత్తం చూడండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లే అంటే బేస్ ఫామ్ V1. V1 అనేది ప్లే. ప్లే అంటే ఆడు, ఆడు. నెక్స్ట్ పాస్ట్ సింపుల్ V2 ఫామ్. ఇది V2 ఫామ్ అంటే పాస్ట్ సింపుల్. పాస్ట్ వచ్చిందంటే ఆల్రెడీ జరిగిపోతుంది కాబట్టి ప్లే అంటే ప్లేడ్. ప్లే అంటే ప్లేడ్. ఆడు,
ప్లేడ్ అంటే ఆడాడు, అంటే ఆల్రెడీ ఆడిండు అని అర్థం. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ V3 ప్లేడ్, ఇది కూడా ప్లేడ్ ప్లేడే. ఇదేమో ఆడాడు, V3 ఏమో ఆడి, V3 ఆడి. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే V4 అంటే V1 ప్లే ప్లస్ ING ప్లేయింగ్. ప్లేయింగ్ అంటే ఆడుతూ, ప్లేయింగ్ ఆడుతూ. థర్డ్ పర్సన్ సింగులర్ V5 అంటే ప్లే అంటే V1 ప్లస్ S లేదా ES యాడ్ అవుతుంది. డస్ అయితేనేమో DOES డస్ అని ఆల్రెడీ చెప్పాను, కాబట్టి డూ డస్ డిడ్ అనే వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ప్లే ఎస్ యాడ్ అయింది. ప్రీవియస్ వీడియోలో క్లీన్ గురించి చెప్పాను, క్లీన్స్. P1 ప్లస్ V5 అంటే క్లీన్స్. ప్లేస్ అంటే ఆడతాడు, ప్లేస్ ఆడతాడు. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. ప్లే V1 బేస్ ఫామ్ కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లేడ్ సెకండ్ది. సబ్జెక్ట్ ప్లస్ V2. ఇక్కడ సబ్జెక్ట్ అంటే I, you, we, they. హీ, షీ, ఇట్ ఇవి సబ్జెక్ట్స్ కాబట్టి సెంటెన్స్ని బట్టి అంటే వాక్యాన్ని బట్టి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ అనేది ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్, హ్యాజ్, హ్యావ్ ప్లస్ V3. హ్యాడ్ ప్లేడ్, హ్యాజ్ ప్లేడ్, హ్యావ్ ప్లేడ్ ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 అంటే V1 ప్లే ప్లస్ ING ప్లేయింగ్. యామ్ ప్లేయింగ్, ఈజ్ ప్లేయింగ్, ఆర్ ప్లేయింగ్ అని ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V5 అంటే V1 ప్లస్ S లేదా ES యాడ్ అవుతుంది. S యాడ్ అయితే ప్లే ప్లేస్. V1 V2 V3 V4 V5 ఈ విధంగా ఉంటాయి. ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఉదాహరణ చూద్దాము. ప్లే అంటే ఐ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను, నేను క్రికెట్ ఆడుతాను. ప్లేడ్, హీ ప్లేడ్ ఎస్టర్డే అంటే నిన్న. ప్లేడ్ అంటే ఆడాడు, అతను నిన్న ఆడాడు, అతను నిన్న ఆడాడు. ప్లేడ్, మళ్ళీ ప్లేడ్ అంటే ఇది V3 కదా, అందుకనే హ్యాజ్ లేదా హ్యావ్ లేదా హ్యాడ్ వస్తుంది అని చెప్పాను కదా. ఇక్కడ హ్యాజ్ వచ్చింది. షీ హ్యాజ్ ప్లేడ్ ఆల్రెడీ అంటే ఆమె ఇప్పటికే ఆడి ఉంది. ఆల్రెడీ అంటే ఇప్పటికే. షీ హ్యాజ్ ప్లేడ్ ఆమె ఆడి ఉంది. ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్ నౌ ఇది V4. వాళ్ళు ఇప్పుడు ఆడుతున్నారు, వారు ఇప్పుడు ఆడుతున్నారు. దే అంటే వాళ్ళు లేదా వారు. ప్లేస్, హీ ప్లేస్ ఎవ్రీ మార్నింగ్. హీ ప్లేస్ అంటే అతను ప్రతి ఈవినింగ్ సాయంత్రం ఆడతాడు, అతను ప్రతి సాయంత్రం ఆడతాడు. హీ ప్లేస్ ఎవ్రీ మార్నింగ్. సబ్జెక్ట్ ప్లస్ V1, సబ్జెక్ట్ ప్లస్ V2, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ V3, సబ్జెక్ట్ ప్లస్ ఆర్ V4, సబ్జెక్ట్ ప్లస్ V5. స్ట్రక్చర్ ప్రకారమే సెంటెన్స్ ఉంది కదా, సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ కలిపి ఒకటే స్క్రీన్లో ఇస్తాను, మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. బేస్ ఫామ్ V1 ప్లే అంటే ఆడు. ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడతాను. పాస్ట్ సింపుల్ ప్లేడ్ ఆడాడు అంటే హీ ప్లేడ్ ఎస్టర్డే అతను నిన్న ఆడాడు. పాస్ట్ పార్టిసిపుల్ V3 ప్లేడ్ ఆడి అంటే షీ హ్యాజ్ ప్లేడ్ ఆల్రెడీ ఆమె ఇప్పటికే ఆడి ఉంది. ప్రెజెంట్ పార్టిసిపుల్ V4 ప్లేయింగ్ అంటే ఆడుతూ. దే ఆర్ ప్లేయింగ్ నౌ
ప్లేయింగ్ నౌ. వాళ్ళు ఇప్పుడు ఆడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆడుతున్నారు. థర్డ్ పర్సన్ సింగులర్. ప్లేస్. ప్లేస్ అంటే ఆడుతాడు. ఆడుతాడు. హీ ప్లేస్ ఎవ్రీ ఈవినింగ్. హీ ప్లేస్ ఎవ్రీ మార్నింగ్. మార్నింగ్ అంటే ఉదయం. అతను ప్రతి ఉదయం ఆడుతాడు. సాయంత్రం అంటే ఈవినింగ్. సో వర్బ్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. బాగా ప్రవర్తించు. బాగా అంటే వెల్. ప్రవర్తించడం అంటే బిహేవ్. బిహేవ్ వెల్. బాగా వెల్. ప్రవర్తించు బిహేవ్. బిహేవ్ వెల్. ఎవరైనా మనము వేరే వారితో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పిల్లలతో మనం మంచిగా ప్రవర్తించు, బాగా ప్రవర్తించు, గుడ్ గర్ల్గా ఉండు, గుడ్ బాయ్గా ఉండు అని చెప్తూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో బాగా ప్రవర్తించండి, బాగా ప్రవర్తించు అంటే బిహేవ్ వెల్ అని చెప్పాలి. మాటలు నెమ్మదిగా మాట్లాడండి. మాటలు నెమ్మదిగా. నెమ్మదిగా అంటే స్లోగా. మాట్లాడటం అంటే స్పీక్. స్పీక్ వర్డ్స్ స్లోలీ. లేదా స్పీక్ స్లోలీ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మాటలు అన్నందుకు వర్డ్స్ అని మెన్షన్ చేశాను. నెమ్మదిగా మాట్లాడండి అంటే స్పీక్ స్లోలీ. అందరికీ నమస్కారం చెప్పండి. అందరికీ నమస్కారం అంటే అందరికీ అంటే ఎవ్రీవన్. చెప్పడం సే అంటే చెప్పు. నమస్కారం అంటే హలో. అందరికీ నమస్కారం చెప్పండి. సే హలో టు ఎవ్రీవన్. చిన్నపిల్లలు ఎవరైనా ఎత్తుకునేటప్పుడు హలో ఇవ్వు అని అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో అందరికీ నమస్కారం చెప్పండి అంటే సే హలో టు ఎవ్రీవన్. సే హాయ్ టు ఎవ్రీవన్ అంటూ ఉంటాం కదా. ఇదే విధంగా సే హలో టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం చెప్పండి. సో ఇదండి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.